హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు శామగడ్డ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: శామగడ్డలు 1/2 kg తీసుకున్నాను, 3 టమాటాలు, కొత్తిమీర, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొంచెం, చింతపండు ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక ప్యాన్ వేడైపోయింది కదండి. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు. కరెంట్ పోయిందండి, దానికి కొంచెం కరెంట్ పోయిందండి, వీడియో క్లారిటీ ఉండకపోవచ్చు, సారీ అండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి, అలాగే పచ్చిమిర్చి, వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేయండి దీన్ని. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకున్నాం. ఈ టమాటాలు మగ్గాలండి మంచిగా మెత్తగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ టమాటాలు మగ్గాక ఇప్పుడు ఒకసారి మూత తీయండి. చూడండి, మన టమాటా మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నామండి. వేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి కదా, ఇందులోకి శామదుంపలు ఆల్రెడీ నేను ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా కలిపేసి మూతేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు, హెల్త్ కూడా మంచిది, అప్పుడప్పుడు తినాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి, కరెంటు పోవడం వల్ల. ఇదిగోండి 1 స్పూన్ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇది కూడా మనకు కొంచెం దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసేసుకోండి. కొంచెం నేను ఉడకబెట్టాను కదండి, అందుకని తొందరగా అయిపోతుంది ముందే ఉడకబెడితే. ఇప్పుడు దీనికి మూత వేసుకుందామండి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా అవ్వాలండి మంచిగా. ఈ టెక్స్చర్లో మనకి ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి లాస్ట్ కొత్తిమీర వేసుకుందాం అండి. ఎంతో టేస్టీగా గుమగుమలు వస్తుందండి. ఇప్పుడే లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొద్దిగా గరం మసాలా వేసుకోండి.
ఇది ఇంట్లో చేసుకున్న మసాలా అండి. నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. గరం మసాలా చూడండి. మన రెసిపీ రెడీ అండి, చామగడ్డ పులుసు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చూడండి, మన పులుసు రెడీ అండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. మన చామగడ్డ పులుసు రెడీ అండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మేము ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా టేస్టీ అయిన రెసిపీ. ఒకసారి ట్రై చేసి కమెంట్లో తెలపండి ఏ విధంగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.